ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చి మరి 19 వరకు 5 సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా మార్చుకుని 72% పోలవరం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని అంటే నదుల అనుసంధానం మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నిబద్ధతకు అదొక నిదర్శనం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా మరి 19 వరకు అట్లా పరిగెట్టిస్తూ పనిచేసినటువంటి పోలవరం ప్రాజెక్టు అదే స్పీడ్ కనుక కంటిన్యూ అయ్యి ఉంటాయి, మళ్ళీ ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటాయి, 2020 కల్లా పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు దురదృష్టం కొలిది ప్రభుత్వం మారడంతో మళ్ళీ ఒక నియంతృత్వ నిరంకుశత్వ మరి ఒక విధ్వంస పాలనతో కూడినటువంటి ప్రభుత్వం రావడంతో మళ్ళీ వాళ్ళ విధ్వంసానికి పోలవరం ఎట్లా బలైపోయింది అనే విషయం కూడా మనందరం కూడా గత నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఆ పోలవరం విధ్వంసానికి గురైంది ఈ యొక్క జగన్ పాలనలని ఏదో మేము ఎన్డీఏ ప్రభుత్వ నేతలుగా మేం చెప్పట్లా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. ఆ సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు కూడా మేము అడగల మీరు రిపోర్ట్ ఇవ్వమని, ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు పోలవరం జరిగినటువంటి విధ్వంసం నష్టం మీద మరి ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీని రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా, ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, ఇది ప్రభుత్వ తప్పిదం. పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు, సీజన్కి కూడా మార్పులకు లోనయ్యేటువంటి ప్రాజెక్టు. ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుల్లో ఆ రోజు ఏజెన్సీల్ని మార్చడం కానీ, పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులు లేకుండా 13 నెలలు ఖాళీగా ఉంచడం వల్ల పోలవరం ప్రాజెక్టుని 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు కూడా ఏ విధమైన ఏజెన్సీ అధికారులు బాధ్యత లేకుండా ఉండడం వల్లే ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇటువంటి తప్పులు ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్లో చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి పోలవరం ఎట్లా బలైందో చాలా క్లియర్గా ఆ రిపోర్ట్లోనే తెలిసేటువంటి పరిస్థితి.